19 సంవత్సరాల నుండి బాగా పరిచయం. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ కొన్ని మాటలు మీరు అందరు చెప్పిన సాక్ష్యం చెప్తున్నట్టంటే, ప్రసంగి 7:1 అందరూ తెలుసు. సుగంధ తైలం కంటే మంచి పేరు జన్మదినం కంటే మరణదినమే మేలు అన్నట్టు. సుగంధ తైలం కంటే మంచి పేరు అనగా వినడానికి వినసొంపు కాదు, కానీ మంచి సాక్ష్యం. మీరందరూ చెప్పిన దాన్ని బట్టి మంచి సాక్ష్యం కలిగిన వాడని నేను చెప్పబోతున్నాను. సాక్ష్యం మించిందేమీ లేదు. దైవజనులకి మంచి ఒక సాక్ష్యము, వాక్యము రెండు చాలా ప్రాముఖ్యం. ఎంత మంచి సాక్ష్యం ఉన్నా వాక్యం లేకుంటే వ్యర్థం. ఎంత మంచి వాక్యం చెప్పినా సాక్ష్యం లేకుంటే కూడా వ్యర్థం. ఈ రెండూ కలిగిన దైవజనులు మన టైటస్ గారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మేము చాలా బాధపడ్డాం, ప్రేయర్ చేసినాము, సిస్టర్ గారు తెలుసు. తర్వాత కొంచెం ఆయన మంచిగా అయిన తర్వాత మరి వీడియోలు వచ్చాడు, మా ఇంటికి ఇచ్చాడు. చాలా కష్టంతో వచ్చాడు. మీ ఆరోగ్యం ఎలా ఉందని మేము అడగ మునిపే ఆయన మా ఆరోగ్యం కోసం అడుగుతున్నాడు. ఆయన ఆరోగ్యం కొరకు ఎట్లా ఉందో అనుకుని మేము ఆందోళన చెంది మేము అడుగుతామంటే, ఎక్కగానే మీరు ఎలాగున్నారు, బాబు ఎలాగున్నాడు, పాస్టర్ ఎలాగుంది, సంఘస్థులు ఎలాగున్నారు. బీడలు రాగానే, మా ఇంటికి రాగానే మా పాస్టర్ గారిని చెల్లమ్మ అని పిలిచేవాడు. ఆయన ఇట్లాగా ప్రభులో నిద్రించిన అనగానే మనకు విశ్వాసం లేక కాదు, కానీ కలిసిమెలిసి ఉన్నాం కనుక ఓ 10 నిమిషాలు సైలెంట్ అయిపోయింది. మా మటుకు అంత మంచి అట్లాంటి మంచి వ్యక్తి బట్టి మంచివాడు కనుక, మన దేవుడు మంచివాడు కనుక ఆయనతో పిలుచుకున్నాడు. ఒక మాట చెప్తుందంటే, దేవుడు మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టాడు. దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు అట్లాంటి వారి కుటుంబాన్ని కూడా దేవుడు పోషిస్తున్నాడు, వారి అవసరాలు తీరుస్తున్నాడు. ఇది దైవజనుల కుటుంబం కనుక మిమ్మల్ని దేవుడు విడవడు అనే దైవజనుగా ఈ మాట మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరణం అనేది చెడ్డది కాదు, మంచిది. అది ఎవరికి? నిజ క్రైస్తవులకి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఇవ్వగా ఈ పాట రాయడం జరిగింది. ఆ రాగం కోసం కాదు, కానీ పాట అర్థాన్ని గ్రహించాలని మనం చేస్తాం. మరణం అంటే భయపడకు క్రైస్తవుడా, మరణమొచ్చునని దిగులు పడకు స్నేహితుడా. మరణం అంటే భయపడకు నిజ క్రైస్తవుడా, మరణమొచ్చునని దిగులు పడకు స్నేహితుడా. మరణం ప్రభు ఇచ్చిన మకుటం, మరణ ద్వారము దాటితే స్వర్గం. మరణం ప్రభు ఇచ్చిన మకుటం, మరణ ద్వారము దాటితే స్వర్గం. మరణ ద్వారము దాటితే స్వర్గం. మరణం అంటే భయపడకు క్రైస్తవుడా, మరణమొచ్చునని దిగులు పడకు స్నేహితుడా. మరణం అంటే భయపడకు నిజ క్రైస్తవుడా, మరణమొచ్చునని దిగులు పడకు స్నేహితుడా. దేహంతో మనమున్నంత కాలం ఉంటాము ఆ ప్రభువుకు దూరం. రక్త మాంసముతో నిండిన దేహం చేరబోదు దైవ రాజ్యం. దేహంతో మనమున్నంత కాలం ఉంటాము ఆ ప్రభువుకు దూరం. రక్త మాంసముతో నిండిన దేహం చేరబోదు దైవ రాజ్యం. జీవము నుండి నిత్య జీవము, జీవము నుండి నిత్య జీవం చేరాలంటే మరణం లాభం. జీవము నుండి నిత్య జీవం చేరాలంటే మరణం లాభం. మరణం అంటే భయపడకు క్రైస్తవుడా, మరణమొచ్చునని దిగులు పడకు స్నేహితుడా. భూమిలోన పడి చావని విత్తనం నూతన సృష్టిగా వచ్చుట సాధ్యం. సీతకొక చిలుకగా మారక పూర్వం, గొంగళి పురుగే దాని స్వరూపం. భూమిలోన పడి చావని విత్తనం నూతన సృష్టిగా వచ్చుట సాధ్యం. సీతకొక చిలుకగా మారక పూర్వం, గొంగళి పురుగే దాని స్వరూపం. దూతల రూపం దాల్చాలంటే
దూతల రూపం దాల్చాలంటే మరణం మనిషికి మేలుకరం. దూతల రూపం దాల్చాలంటే మరణం మనిషికి మేలుకరం. మరణం అంటే భయపడకు క్రైస్తవుడా, మరణముచ్చునని దిగులు పడకు స్నేహితుడా. మరణం అంటే భయపడకు.